వార్తల వివరాలు చూస్తే సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని, గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీ అభివృద్ధి చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతుందని ధ్వజమెత్తారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తి జగన్ రెడ్డి అని విమర్శించారు. అసత్య ప్రచారాలతో జగన్ ఎందుకో లబ్ధి పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. కోడికత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా అని ప్రశ్నించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకో నాటకం ఆడుతున్నారని విమర్శించారు. జగన్ అధికార దాహానికి తల్లి చెల్లి అతీతం కాదని అన్నారు. హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రప్పారప్ప రంకెలు, జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాల అని ప్రశ్నించారు. సిబిఎన్ దగ్గర తోక జాడిస్తే ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటు లేదని సీఎం అన్నారు. చిత్తూరు జిల్లా యాదమరిలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ జగన్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలేనని విమర్శించారు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో తనపై దుష్ప్రచారం చేశారని ఆగ్రహించారు. బాబాయ్ హత్యలో తనపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యాన్ని చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లి చెల్లిని చూడని వారు ప్రజలకు మంచి చేస్తారా అని ప్రశ్నించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రజలకు విద్య, వైద్య ఖర్చులు భారంగా మారాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ఆరోగ్య పథకం కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం అందజేస్తున్నామని పేర్కొన్నారు. అధిక సంతానం అంశంలో తన వ్యాఖ్యలను కొందరు తప్పుపడుతున్నారని చెప్పుకొచ్చారు. పిల్లలే తల్లిదండ్రులకు అసలైన ఆస్తి, అందుకే పిల్లలను కనాలని చెబుతున్నానని అన్నారు. తనకు ప్రజల గురించి తప్ప మరో ఆలోచన లేదని స్పష్టం చేశారు. ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం, ప్రకృతిని కాపాడుకోవాలని ఆకాంక్షించారు. రాయలసీమలో ప్రతి జిల్లాకు సాగునీరు ఇచ్చామని వ్యాఖ్యానించారు. హంద్రీనివా నీరును చిత్తూరు జిల్లా వరకు తీసుకువెళ్లామని వెల్లడించారు. శ్రీశైలం నీటిని వెంకన్న సన్నిధి వరకు తీసుకువెళ్తామని చెప్పుకొచ్చారు. పుట్టపర్తికి జెట్ విమానాల తయారీ పరిశ్రమను తీసుకువచ్చామని సీఎం వెల్లడించారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతం పరిశ్రమల హబ్బుగా మారుతోందని అన్నారు. రాయలసీమలో త్వరలోనే బంగారు గని ప్రారంభం కానుందని వివరించారు. దేశంలోనే అత్యధిక బంగారం ఉత్పత్తి కర్నూలులో జరగనుందని తెలియజేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా కూడా తీర్చిదిద్దుతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిత్తుపెట్టి రోజుకొక నాటకం, పాస్టర్లతో దాడి డ్రామాలు 5 ఏళ్లుగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నిద్ర లేకుండా చేశారు. ప్రజలకు నరకం చూపించారు. కడాన నన్ను కూడా ఏం చేశారో చూశారు. కనీసం నోటీస్ ఇవ్వకుండా ఒక సాయంత్రం తీసుకుపోయి జైల్లో పెట్టేసే పరిస్థితికి వచ్చారు. మీరే నన్ను కాపాడుకున్నారు, ఉద్యమాలు చేశారు. అంటే నేను ఇక్కడ అడిగేది, ఈరోజు మీ అందరికీ ఫ్రీడమ్ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. భయం పోయిందా లేదని అడుగుతున్నా. ఈ తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ పార్టీ ప్రజలకు ఇచ్చింది మొదటిది ఫ్రీడమ్ ఇచ్చాం. మీ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ ఇచ్చాం. మీకు స్వేచ్ఛనిచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ. అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్. మీ మనసులో రావాలి. నాకు మంచి జరగాలంటే ఈ గొడ్డలి పార్టీ రాకూడదని మీరు పూజలు చేయాలి. అలాంటి వారికి దగ్గర పోవడానికి ఎవరు సాహసం చేయొద్దండి. ఎవరైనా మీ గ్రామంలో ఉన్నా నేను ఒకటే చెప్తున్నా, గొడ్డలి పార్టీ అంటే మీరు సహకరించొద్దండి. సహకరిస్తే మీకు మీరే చెడు చేసుకున్నట్టు అవుతుంది. నేను రాజకీయాల్లో చాలా చూశాను, ఎన్నో పోరాటాలు చేశాను. కానీ ఇలాంటి నేర చరిత్ర, ఇలాంటి విచిత్రమైన మనస్తత్వాన్ని నా జీవితంలో చూడలేదు. ప్రజారోగ్యమే కాదు, ప్రజాస్వామ్యాన్ని, రాష్ట్రాన్ని కాపాడుదాం. ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవండి. మనం అనుకున్న హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీని ఏర్పాటు చేసుకుందాం. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. తెలుగు జాతి
ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. యువత ఎవరైతే టీనేజర్స్ ఉన్నారో జంజీ వాళ్ళకు కూడా చెప్తున్నా, ఈరోజు మనందరం కూడా ఇన్స్పైరింగ్ టైంలో ఉన్నాం. నేను ఆలోచించే విధానాలు పాత పద్ధతిలో లేవు. ట్రాన్స్పరెన్సీ తీసుకొస్తా, టెక్నాలజీ తీసుకొస్తా. ఎక్కడికి పోయే పని లేకుండా మీ ఇంట్లో కూర్చుంటే మీకు పని చేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వైఎస్ఆర్సీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీనే అని రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి నేరమయ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో దారుణంగా చంపేసిన చరిత్రను దాచిపెట్టి ఇప్పుడు నీతులు చెప్పడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా ఎలా నాశనమైందో ప్రజలందరూ చూశారని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూల్చేసి పాలనను అడవి చట్టంగా మార్చేశారంటూ కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా ఖండించారు. విజయవాడ ఆర్ఎన్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసత్య ప్రచారాలు చేయటం, ప్రజలను తప్పుదోవ పట్టించడం వైసీపీకి మొదటి నుండి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ ముమ్మాటికి గొడ్డలి పార్టీ మాత్రమేనని, రాష్ట్రంలో ఫ్యాక్షనిజానికి నేరమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ కుటుంబమేనని మంత్రి కేశవ్ నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా రాయలసీమలో ఫ్యాక్షనిజం చరిత్రను మంత్రి పయ్యావుల కేశవ్ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజాన్ని ప్రవేశపెట్టింది, రాజకీయాలను పూర్తిస్థాయిలో నేరమయం చేసింది వైఎస్ కుటుంబమేనని ఆయన ఆరోపించారు. క్షేత్రస్థాయిలో, గ్రామాల్లో, నియోజకవర్గాల్లో ఫ్యాక్షనిజంలో గ్రూపులను ప్రోత్సహించడం, గొడవలను రాజేయటం జగన్ తాత రాజారెడ్డితోనే మొదలైందని మంత్రి కౌంటర్ ఇచ్చారు. తాత రాజారెడ్డి, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిల కాలం నుండి నేటి జగన్ వరకు కేవలం ఫ్యాక్షన్ రాజకీయాల ద్వారా పబ్బం గడుపుకోవడం, ప్రత్యర్థులను శారీరకంగా, రాజకీయంగా అణిచివేయడమే వీరి నైజమని విమర్శించారు. సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని గొడ్డలితో దారుణంగా చంపేసిన చరిత్రను దాచిపెట్టి ఇప్పుడు నీతులు చెప్పడం జగన్కే చెల్లిందని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా ఎలా నాశనమైందో ప్రజలందరూ చూశారని మంత్రి కేశవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు ఘోరంగా ఓడించి కేవలం 11 స్థానాలకే పరిమితం చేసిన జగన్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తూ దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకెళ్తుంటే దానిని జీర్ణించుకోలేక జగన్ రోజుకో డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికే జగన్ ఇలాంటి కుట్రపూరిత ప్రెస్ మీట్లు పెడుతున్నారని, ఆయన చెప్పే అబద్ధాలను నమ్మడానికి ప్రజలు ఇక ఎంతమాత్రం సిద్ధంగా లేరని పయ్యావుల కేశవ్ స్పష్టం చేశారు. బాబాయ్ హత్య కేసులో ఏం జరిగింది అని రాష్ట్రంలో నిక్కరేసుకున్న కుర్రాడిని కూడా అడిగితే చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి వాటిల్లో కూడా మీరు అసత్యాలని చెప్పేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక 2 ముక్కలు. రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం మొదలైంది వైఎస్ కుటుంబంతో. రాజకీయాలు నేరమయమైంది వైఎస్ కుటుంబంతో మొదలయ్యాయి. అంతకుముందు రాయలసీమలో ఫ్యాక్షనిజం ఉంది. ఎప్పుడో టైమ్ ఇమ్మెమోరియల్ చరిత్ర కాలం నుంచి కూడా ఫ్యాక్షనిజం ఉంది. అది కుటుంబాల మధ్యనో, వర్గాల మధ్యనో, ఆధిపత్య పోరుగానో, రకరకాల చారిత్రాత్మక కారణాలతో ఫ్యాక్షనిజం ఉంది. కానీ ఆ ఫ్యాక్షనిజానికి రాజకీయానికి ఎప్పుడూ కూడా జోడించినటువంటి సందర్భాలు లేవు. రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా ఫ్యాక్షనిజానికి దూరంగా అదొక లా అండ్ ఆర్డర్ ఇష్యూగానే చూసేటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ రాజకీయాల్లో మొదలుపెట్టిన తర్వాత రాజారెడ్డి గారు క్షేత్రస్థాయిలో తనకున్నటువంటి రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకుని ఈ ఫ్యాక్షనిజంలో గ్రూపుల్ని ప్రోత్సహించి రాజకీయంగా లొంగ తీసుకునేటువంటి ప్రయత్నం మొదలుపెట్టారు. మీకు 2-3 సంఘటనలు చెప్తాను, ఎందుకంటే డీటెయిల్స్ మా రమేష్ గారు ఇంకా బాగా చెప్పగలుగుతారు. పులివెందల్లో 89 గవర్నమెంటు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ తీవ్రమైనటువంటి ఫ్యాక్షనిజానికి తోడ్పాటు ఇవ్వడం మొదలైంది. ఒక్కొక్క గ్రామంలో ఎవరైతే ఆ రోజున ప్రత్యర్థిగా ఉన్నటువంటి బలంగా ఉన్న పార్టీలు ఉన్నారో వాళ్ళని ఏ రకంగా లొంగ తీసుకున్నారు అనేటువంటిది. పార్నపల్లి అనేటువంటి ఒక గ్రామం స్టోరీ చెప్తాం. పార్నపల్లి అనే విలేజ్లో తెలుగుదేశం పార్టీకి భారీ మెజారిటీ వచ్చింది అనేటువంటిది చూసి పులివెందల నియోజకవర్గం రాజారెడ్డి గారు ఆ ఊర్లో క్యాంప్ వేసి కూర్చుని
ఆ ఊర్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చిన్న కేసు పెట్టి జైల్లోకి పంపించి ఒక కంప్రెసర్ తీసుకొచ్చి 2 కంప్రెసర్లు 3 కంప్రెసర్లు తీసుకొచ్చి ఇంటి పునాదులకు డ్రిల్ చేశారు. ఈ మోడర్న్ డేలో ఎవడు చూసుండడు. ఈ సమాజంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. పులివెందుల సంఘటనలు, పులివెందుల ఘటనలన్నింటి మీద కూడా ఒక పుస్తకాన్ని వెలువర్చాలనేటువంటి ఆలోచన తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. రాజశేఖర రెడ్డి ముందు రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, వైఎస్ కుటుంబం ముందు, తర్వాత నేరమయం ఎట్లా అయినాయి అనేటువంటి దాన్ని, రాజకీయాల్ని నేరమయం చేసిందే మీరు. ఆ వృత్తి వదులుచుకోవడానికి 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి పట్టింది. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఏ పార్టీ అని చూడకుండా ఫ్యాక్షనిజాన్ని కంట్రోల్ చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఒకవైపు లేని ఫ్యాక్షనిజాన్ని రాజకీయానికి జోడించి రాజకీయ పునాదుల్ని నిర్మించుకున్నటువంటిది మీ కుటుంబం. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలోనే సోమవారం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పలు శాఖల అధికారులతో కలిసి నిన్న పర్యవేక్షించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే సోమవారం ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఎంఎస్ఎంఈ ఔత్సాహికలను ఈ కార్యక్రమంలో ఎలా సమీకృతం చేస్తూ ముందుకు తీసుకువెళ్లాలనే అంశంపై మంత్రి చర్చించారు. గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను మంత్రి అధికారులకు సూచించారు. ట్రాఫిక్, పార్కింగ్, సీఎం షెడ్యూల్ గురించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ పరిశ్రమల శాఖ సెక్రటరీ డాక్టర్ యువరాజ్, వీసీ అండ్ ఎండీ, ఏపీ ఐఏసీ దినేష్ కుమార్, ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓ విశ్వ, విజయవాడ ఆర్డీఓ, ఐఎన్పిఆర్ శాఖ, పోలీసు శాఖ నుంచి ఏడీసీపీ మురళీకృష్ణ, డీఎస్పీ మానస, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిలో రహదారులు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఒక గ్రామానికి మంచి రహదారి ఉంటే ఆ గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడటంతో పాటు ఆర్థిక, సామాజిక రంగాల్లో కూడా వేగంగా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా వచ్చవాయి మండలం లింగాలలో మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెన్ రఘురాం, జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, ఆ ప్రాంత నాయకులు తదితరులతో కలిసి 1.19 కోట్లతో ఏర్పాటు చేసిన WBM మెటల్ రహదారిని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ లింగాల నుంచి వచ్చవాయి వెళ్లేందుకు డొంకల మార్గాలను అభివృద్ధి చేసి ఏర్పాటు చేసిన ఈ రహదారి ఉపయోగపడుతుందని, అదేవిధంగా రైతులకు అధిక ప్రయోజనం కలుగుతుందని వివరించారు. వ్యవసాయ పనులతో పాటు తమ ఉత్పత్తులను మార్కెట్లకు తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో తరలించేందుకు గ్రామీణ రహదారులు ఎంతో దోహదపడుతున్నాయని అన్నారు. గ్రామీణ రహదారులు కేవలం ప్రయాణ మార్గాలు మాత్రమే కాకుండా గ్రామాభివృద్ధికి, ప్రజల జీవనోపాధి మెరుగుదలకు, సామాజిక మార్పుకు బలమైన పునాదని చెప్పవచ్చని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. కార్యక్రమంలో డ్వామా పీడీఏ రాము, నందిగామ ఆర్డీఓ అనిల్ కుమార్, స్థానిక అధికారులు, నేతలు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని ఆంధ్రప్రదేశ్లోనే ఆదర్శవంతమైన మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటమే తన లక్ష్యమని ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు. మల్లవల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఎన్డీఏ కూటమిలోనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. గన్నవరం నియోజకవర్గం బాపులపాడు మండలంలో పర్యటించిన ఏపీ ప్రభుత్వ విప్ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు రంగన్నగూడెం, మల్లవల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రంగన్నగూడెం గ్రామంలో 45 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లను ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా 1.32 కోట్ల వ్యయంతో చేపట్టిన విద్యుత్ ఆధునీకరణ పనులను బూత్ లెవెల్ ఏజెంట్లతో కలిసి ప్రారంభించారు. సింగన్నగూడెం, రంగన్నగూడెం గ్రామాలకు కలిపి మొత్తం 5.66 కోట్ల నిధులను కేటాయించినట్లు ఈ సందర్భంగా వెల్లడించారు. అనంతరం మల్లవల్లి గ్రామంలో 37.5 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, 67.54 లక్షంతో నిర్మించిన స్వర్ణ గ్రామం భవనం, ఆర్ఎస్కే భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. యువగలం పాదయాత్ర రంగన్నగూడెం గ్రామం మీదుగా వెళ్లిందనే నెపంతో 52 మంది అమాయక గ్రామస్తులపై తప్పుడు కేసులు పెట్టి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చెరువులను అక్రమంగా తవ్వి మట్టిని దోచుకున్నారని, ఇకపై అక్రమ తవ్వకాలకు తావులేదని స్పష్టం చేశారు. చెరువుల్లోని మట్టిని ప్రార్థనా స్థలాలు, పాఠశాలలు, శ్మశాన వాటికలు మరియు రైతుల ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ వినియోగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో కేడీసీసీ బ్యాంకును దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన విధంగానే గన్నవరాన్ని కూడా అభివృద్ధిలో ముందంజలో ఉంచుతారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అనంతరం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం చేయగా మరికొన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కారం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ మురళీకృష్ణ, ఎండీఓ జోగేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షులు దయాల రాజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పుట్టా సురేష్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మూల్పూరి సాయి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రాబోయే కాలంలో 120 రూపాయలు 130 రూపాయలు లోడింగ్ ఛార్జెస్ పెట్టి దగ్గరుండి ఎన్డీఏ నాయకుల్ని పేరున తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కోరుతున్నా, మీరు ప్రజలతో మమేకం అవడానికి ఇది ఒక మంచి వే. గత పాలకులు 10 ఏళ్ళు పందికొక్కుల్లాగా ఒక్కో చెరువును ఒక్కోడు ఊరు ఉమ్మడి ఆస్తి అయిన చెరువుల్ని, ఏ ఊరి చెరువు అయినా ఊరు ఉమ్మడి ఆస్తి తప్ప ఒక మనిషికి సంబంధించింది కాదు, ఒక రైతు సోదరుడికి సంబంధించింది కాదు, ఒక పార్టీ ప్రెసిడెంట్ది కాదు, లేకపోతే ఒక సర్పంచ్ది కాదు, ఒక ఎంపీటీసీది కాదు, ఒక ఎమ్మెల్యేది కాదు, ఎవరిది కాదు. అది కేవలం ఆ గ్రామ ఆస్తి. ఆ గ్రామ ఆస్తిలో అక్రమ తవ్వకాలు జరిపినాయి మాట ఈ నియోజకవర్గంలోని ప్రతి నాయకులకు కాదు, ప్రజలందరికీ తేట తెల్లమైన విషయం, ప్రజలందరికీ తెలుసు. అలాగే రాబోయే కాలంలో ఈ ఫస్ట్ ప్రార్థనా స్థలాల్లో, గుళ్ళల్లో, బడుల్లో, శ్మశానాల్లో తోలి మిగతా రైతు సోదరులు బీసీ, ఎస్సీ, ఓసీ ఏ కాలనీ అనే తేడా లేకుండా అన్ని కాలనీలో ఇళ్ల స్థలాలు మెరకు చేసుకుని తర్వాత ఇంకా మిగులుతుంది అని చెప్తున్నారు వీళ్ళు లోకల్ లీడర్లు. గోపాలకృష్ణ గారు కూడా అంటున్నాడు. అది నిజమైతే రైతు సోదరులు పొలాలకు కూడా తోలుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, ఈ గ్రామస్తులు గతంలో ఇచ్చిన మెజారిటీని, అలాగే ఈ గ్రామస్తులు పడిన బాధని వర్ణాతీతం. అంటే నేను లాయర్ని పంపించినా, మా తమ్ముడు వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళ బాధ వర్ణాతీతం. తప్పుడు కేసులు పెట్టినాడు ఎవరనేది గన్నవరం నియోజకవర్గంలోని చిన్న పిల్లాడికి కూడా తెలుసు, 10వ తరగతి పిల్లాడికి కూడా తెలుసు. తప్పుడు కేసులే పెడదాం అనుకుంటే రంగన్నగూడెంలో 52 మంది మీద మీరు దుర్మార్గమైన కేసులు పెట్టి వీళ్ళు ఊరు విడిచి కుటుంబాలను వదిలి రైతు సోదరులు వ్యవసాయం చేసేవాళ్ళు గేదెలకు పాలు తీస్తాక కూడా మనిషి లేకుండా ఉన్న పరిస్థితులు ఈ గ్రామంలో ఎన్నికల ముందు మనం చూసాం. మేము తప్పుడు కేసులు పెట్టేది ఎన్ని కేసులు పెట్టాలని ఒకసారి ఆలోచించుకునే అవసరం ఉంది. రంగన్నగూడెం నుంచి ఎవరైనా దొంగ కేసు, తప్పుడు కేసు పెట్టారా? బుద్ధి ఉండాలి మాట్లాడేవాళ్ళకి. దయచేసి గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి ఏజెండాగా పనిచేస్తున్నా, డెఫినెట్గా ఈ నియోజకవర్గం మోడల్ కాన్స్టిట్యూన్సీ చేసి తీరుతా. ఎన్నికల ముందు చెప్పినట్టే కేడీసీసీ బ్యాంక్ దేశంలో నెంబర్ 1గా పెట్టినట్టే ఈ నియోజకవర్గాన్ని కూడా మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నా. మల్లవల్లిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అతి త్వరలో ఇంకో 2 సంవత్సరాల లోపే, ఒక 18 నెలల్లో వేలాది మందికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మీకు తెలియజేస్తూ, ప్రజా రాజధాని అమరావతిలో చేపట్టిన వరద నిర్వహణ పనులను ఏపీసీఆర్డీఏ అడిషనల్ కమిషనర్ కె కార్తిక్ నిన్న పరిశీలించారు. అమరావతిలో పాలవాగు అభివృద్ధి పనులు జరుగుతున్న పలు ప్రాంతాలను కార్తిక్ పరిశీలించారు. పనుల పురోగతిని ఏపీసీఆర్డీఏ ఏడీసీఎల్ విభాగ అధికారులు కార్తిక్కి వివరించారు. పరిశీలన అనంతరం ఆయా పనులను నాణ్యతతో పాటు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. వర్షాకాలం సమీపిస్తున్నందున వర్షపు నీరు వెళ్లే మార్గాలను కార్తిక్ పరిశీలించి ఆయా మార్గాలలో జరుగుతున్న పాలవాగు అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి మోహన్ బాబు తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన సిఎన్డి ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు చీఫ్ సిటీ ప్లానర్ పర్యవేక్షణలో సర్కిల్ 3 పరిధిలోని నిర్మాణ సంస్థలు, బిల్డర్లు, కాంట్రాక్టర్లతో భవన వ్యర్థాల నిర్వహణపై అవగాహన సమావేశాన్ని అసిస్టెంట్ సిటీ ప్లానర్ 3 పి మోహన్ బాబు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో నిర్మాణ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించడం ప్రతి నిర్మాణ సంస్థ మరియు బిల్డర్ బాధ్యత అని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ గుర్తించిన అధికారిక రవాణా సంస్థల ద్వారానే నిర్మాణ వ్యర్థాలను తరలించి అజిత్ సింగ్ నగర్లోని గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన C&D ప్లాంట్కు మాత్రమే పంపించాలని సూచించారు. అలాగే నిర్మాణ ప్రదేశాల్లో తప్పనిసరిగా అనుమతించిన బిల్డింగ్ ప్లాన్ ప్రదర్శించడంతో పాటు దుమ్ము, కాలుష్యం మరియు వేడి ప్రభావాన్ని తగ్గించేందుకు గ్రీన్ సేఫ్టీ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని, కార్మికులకు తాగునీటి సౌకర్యం, ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచాలని, పరిసర రహదారులు మరియు ప్రజా ప్రదేశాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్మాణ కార్యకలాపాలు నిర్వహించాలని తెలిపారు. విజయవాడ నగరపాలక సంస్థ సూపర్ స్వచ్ఛ లక్ష్య సాధనలో భాగంగా నగర పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తోందని, అందరూ పూర్తి సహకారం అందించాలని కోరారు. సమావేశంలో సంబంధిత బిల్డింగ్ అధికారులు, ఇన్ఛార్జి సిబ్బంది మరియు అధికారిక C&D వ్యర్థాల రవాణా కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం ఎమ్మెల్యేగా ఆయన పనితీరుపై డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. పోలవరం నియోజకవర్గ పరిధికి సంబంధించి పార్టీ దృష్టికి వచ్చిన విషయాలు, ఆరోపణలపై ఎమ్మెల్యేను పవన్ వివరణ అడిగినట్లు తెలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో కలిసి కూర్చుని చక్కదిద్దుకునేందుకు కొంత గడువు ఇవ్వాలని ఎమ్మెల్యే కోరగా 4 వారాల్లోగా చక్కదిద్దుకోవాలని పవన్ సూచించినట్లు సమాచారం. పోలవరం నియోజకవర్గంలోని పంచాయతీల్లో అభివృద్ధి పనులకు ఇప్పటి వరకు 147 కోట్ల రూపాయలు కేటాయించారు. ఆ పనుల పురోగతిపైన డిప్యూటీ సీఎం సమీక్ష చేశారు. పనులు సకాలంలో వేగంగా పూర్తి చేయకపోవడంపై పవన్ ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తానని, వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిట్టుకుంటానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు బాలరాజు చెప్పారు. దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం నుంచే దేశ సరిహద్దు ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడే జవాన్లు రావటం మన అందరికీ గర్వకారణమని కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు తెలిపారు. రైతు చెమటతో దేశం బతుకుతుంది, జవాను త్యాగంతో దేశం సురక్షితంగా నిలుస్తుందన్నారు. ఈ ఇద్దరు దేశానికి 2 కళ్లు వంటివారని పేర్కొన్నారు. కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు ఏలూరు జిల్లా ముసునూరు మండలం వేల్పుజెర్ల గ్రామాన్ని సందర్శించి పాడి రైతులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ గ్రామానికి చెందిన రైతు జి లక్ష్మణ్ కుమారుడు దేశ సేవలో CRPF జవానుగా విధులు నిర్వహిస్తున్న జి శ్రీకాంత్ అనే యువకుడిని కలిసి ఘనంగా సత్కరించారు. సుమారు 10 సంవత్సరాలుగా జవానుగా దేశ సేవలో అంకిత భావంతో విధులు నిర్వహిస్తూ శ్రీకాంత్ నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ ఆంజనేయులు భావోద్వేగంగా మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే రైతు కుటుంబం నుంచే దేశ సరిహద్దుల్లో ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని కాపాడే జవాన్లు రావడం మనందరికీ గర్వకారణమని తెలిపారు. రైతు చెమటతో దేశం బతుకుతోంది, జవాను త్యాగంతో దేశం సురక్షితంగా నిలుస్తుందని అన్నారు. అలాగే తమ కుమారుడిని దేశ రక్షణ కోసం పంపిన తల్లిదండ్రులు నిజమైన దేశభక్తులని కొనియాడుతూ అలాంటి కుటుంబాలను సమాజం ఎప్పటికీ గౌరవంతో గుర్తుంచుకోవాలని అన్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన జవాను దేశ సేవలో ఉండటం వేల్పుచెర్ల గ్రామానికే కాకుండా మొత్తం రైతాంగానికే స్ఫూర్తిదాయకమని తెలియజేశారు. మరీ ముఖ్యంగా కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతు కుమారుడు కావడం యూనియన్కి ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు కూడా జవాన్ కుటుంబాన్ని అభినందిస్తూ దేశ సేవలో ఉన్న జి శ్రీకాంత్ గ్రామానికి మరియు రైతు కుటుంబాలకు ఆదర్శప్రాయుడని కొనియాడారు. ఒక దేశ రక్షణ కోసం ఒక మనిషి వెళ్ళడం అనేది మనస్ఫూర్తిగా శ్రీకాంత్ తల్లిదండ్రుల్ని మనం మనస్ఫూర్తిగా కృష్ణా మిల్క్ మన రైతు బిడ్డ చాలామంది చాలా వృత్తుల్లో పైకి రావచ్చు, కానీ అన్నిటికంటే దేశ భద్రత, దేశ రక్షణ, దేశాన్ని రక్షించడం కోసం ఒక CRPFలో పంపే తల్లిదండ్రులు కానీ మనస్ఫూర్తిగా శ్రీకాంత్ని కానీ అభినందిస్తున్నాం. మనం ఈ ఊరికే కాదు, ఈ ప్రాంతానికే గర్వకారణం, ఈ జిల్లాకే గర్వకారణం. మనస్ఫూర్తిగా శ్రీకాంత్కి భవిష్యత్తు చాలా అభివృద్ధి చెందాలి. ఆ కన్న తల్లిదండ్రులు ఈ ఊరిని ఎవరికైనా మంచి పేగొస్తే ఆ తల్లిదండ్రులకు గొప్ప, ఆ ఊరికి గొప్ప. తల్లిదండ్రులకి ఎంత గొప్ప, కన్న తల్లి ఎంత గొప్పదో కన్న గ్రామం కూడా అంత గొప్పది. గ్రామాన్ని కూడా మనస్ఫూర్తిగా మీ అందరిని అభినందిస్తున్నాం. ఇంకా శ్రీకాంత్కి భవిష్యత్తు ఇంకా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందాలని, అతను కూడా మంచి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నేను చూశాను, మనిషికి ఒక కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ లేకపోతే ఆ సైన్యంలో చేయలేం. మనిషిలో ఆ కమిట్మెంటు, హానెస్టీ, ఆ డెడికేషన్ అవన్నీ ఉన్న వ్యక్తులే దాంట్లోకి వెళ్తారు. నేను చాలా మనస్ఫూర్తిగా తనను అభినందిస్తున్నా. మనందరం కూడా గర్వపడాల్సిన విషయం.
థ్యాంక్ యూ. ఇది మన బాధ్యత, ప్రౌడ్, మా అందరికీ కూడా నాకు గర్వంగా ఉంది. ఆ అవకాశం నాకు వచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను చాలా గర్వపడుతున్నాను. అది థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి చూసి గొడ్డలిపాటి నేతలకు ఏమీ పాలుపోవట్లేదని, అందుకే ఇష్టారీతన ఏది పడితే అది మాట్లాడుతున్నారని ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావెల దేవదత్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొట్టేటి హనుమంతరావు అన్నారు. దేవినేని అవినాష్ వాస్తవాలు తెలుసుకోవాలని, ఎంపీ కేశినేని చిన్ని చేస్తున్న అభివృద్ధి ఏంటో తెలుసుకోకుండా మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తారన్నారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏపీ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావెల దేవదత్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు కొట్టేటి హనుమంతరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ కేశినేని చిన్నిపై వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు ఇరువురు మాట్లాడుతూ, గడిచిన 5 సంవత్సరాలు వైసీపీ చేసిన అవినీతి అరాచకాలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పి 11 సీట్లు ఇచ్చినా ఇంకా తీరు మారట్లేదని అన్నారు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని దసరా ఉత్సవాలను ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో విజయవాడ ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తే ఎందరో చిన్నారులకు లబ్ధి చేకూరినందుకు మీకు బాధగా ఉందా అని ప్రశ్నించారు. దేవినేని అవినాష్ 2 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా పోటీ చేశాడని, ఏ ఒక్కసారైనా ప్రజలు ఆయన్ని ఆశీర్వదించలేదంటే ప్రజలకు ఆయన కుటుంబ చరిత్ర ఏంటో, ఆర్థిక వనరులు ఏంటో అన్నీ గమనిస్తారని అన్నారు. ప్రజాకోర్టులో గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదని అవినాష్ గుర్తుపెట్టుకోవాలని తెలియజేశారు. అంటే అభివృద్ధి చేయాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వికసిత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైపు నడిపించాలి అనేసి ఒక పెన్ను విధానంతో, పెన్ను కల్చర్తో అభివృద్ధి పరుగులు పెడుతుంటే తమ్ముడు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అది విధ్వంసం, వినాశనం పేరుతో ఒక అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. ఇవన్నీ తెలియదా అవినాష్ నీకు? కళ్ళు మూసుకున్నావా? లేదంటే విజయవాడ నగర ప్రజలు అనుకున్నట్టు నీ ఉనికిని కాపాడుకోవడానికి వచ్చి ప్రెస్ మీట్ పెడుతున్నావా? వాస్తవాలు తెలియదా? ఇంతగా అభివృద్ధి జరుగుతుంటే నీకు కళ్ళ కట్టినట్లేదా? అసలు ఎక్కడైనా అవినీతి జరిగిందా? నువ్వన్న అదే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఈరోజు నేను వెళ్ళి చూద్దాంరా, అది ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అధీనంలో ఉందా, లేదంటే నువ్వన్న కబ్జాదారులు ఎవరన్నా అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తున్నారా? రెండోది, అలానే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి అడుగుదాం. మొన్న వైబ్రెంట్ విజయవాడ దసరా మహోత్సవాల వల్ల ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఎడిషనల్ ఆదాయం వచ్చిందా లేదా అన్నది కూడా అక్కడ వెళ్ళి అడుగుదాం. పేపర్ పెట్టి తెప్పించుకున్న రాతపూర్వకంగా వాస్తవాలు తెలుస్తాయి. నువ్వు మాట్లాడింది వాస్తవమా లేదంటే మేము చెప్పింది వాస్తవమా ప్రజలందరికీ తెలుసు. కానీ మీరు కళ్ళు మూసుకొని వైసీపీ నాయకులు, మరి ముఖ్యంగా మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గన్ కల్చర్. ఇవాళ చిన్ని గారిని విమర్శించే అర్హత నీకు ఎక్కడుంది? ఏ స్థాయిలో ఉంది నీకు? 3 సార్లు పోటీ చేసావు, డిపాజిట్ లేకుండా ఓడిపోయావు. కార్పొరేటర్కి కూడా పోటీ చేసే అర్హత నీకు లేదు. ఇవాళ ప్రజాసేవలో సేవ చేయడానికి ఈ జిల్లా ప్రజలు కానీ నగర ప్రజలు కానీ మీకు అనుమతి ఇవ్వరు. నువ్వు ఎంతసేపు ఏంటంటే సంవత్సరానికి 5 సంవత్సరాలకి ఏ పార్టీలో ఉంటావో నీకే తెలియదు. ఇవాళ నువ్వు రోడ్డు మీదకి వచ్చి ఈ రకంగానే మాట్లాడుతున్నావు అంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షే. నీకు కానీ నీ కుటుంబానికి కానీ తెలుగుదేశం పార్టీ భిక్ష. అట్లాంటి తల్లి లాంటి పార్టీనే మీరు రొమ్ముగుట్టి బయటకు వెళ్ళిన సంఘటనలు వాళ్ళ నగర ప్రజలు గమనిస్తున్నారు. మీ మాటలు ఎవరు కూడా పట్టించుకోరు. మీ మాటలు వినే పరిస్థితి నగర ప్రజలు లేరు. మీ మాటలు వినే పరిస్థితి జిల్లా ప్రజలు లేరు. మీ మాటల్ని మోసపూరితమైన మాటలు, ఒక నిష్ట వచ్చినట్టు మాట్లాడుతుంటారు. వాస్తవాలు చెప్పరు, నిజాలు చెప్పరు. పనిచేసే వాళ్ళ మీద బురద జల్లడమే మీ కార్యక్రమం. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సోమవారం నాడు జరిగే కాపుగళం కార్యక్రమాన్ని కాపు సోదరులు, నాయకులు అందరూ కలిసి విజయవంతం చేయాలని కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చనమల్ల ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కాపు సమాజ సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ అంశంపై గతంలో హామీలు ఇచ్చిన నాయకులు ప్రస్తుతం మౌనం పాటించటం బాధాకరమన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో కేఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు చనమల్ల ప్రసాదరావు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్లో అధిక జనాభా కలిగిన కాపు సమాజం ఎన్నో దశాబ్దాలుగా రాజకీయ పార్టీలకు మద్దతు ఇస్తూ వస్తున్నప్పటికీ వారి సమస్యల పరిష్కారంలో సరైన ప్రాధాన్యత దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో వివిధ రాజకీయ పార్టీలను నమ్మి మద్దతు ఇచ్చినప్పటికీ కాపు రిజర్వేషన్లు, సామాజిక న్యాయం, ఉపాధి మరియు అభివృద్ధికి సంబంధించిన హామీలు అమలు కాలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చే నాయకులు ఎన్నికల తర్వాత కాపు సమాజ సమస్యలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. కాపు రిజర్వేషన్ అంశంపై గతంలో హామీలు ఇచ్చిన నాయకులు ప్రస్తుతం మౌనం పాటించడం బాధాకరమన్నారు. ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈ సమస్యలను శాసనసభలు, పార్లమెంటులో బలంగా ప్రస్తావించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కాపు సమాజానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మే 25 సోమవారం నాడు విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు కాపు గళం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని కాపు సంఘాలు, గ్రామ నాయకులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు పొలిటికల్ జేఏసీ అధ్యక్షులు వేల్పుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పుట్టగొడుగులాగా రోజుకో సంఘం కాపు సంఘం పెడుతుంది, వీళ్ళలో ఐక్యత లేదు కాబట్టి మనం వీళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టినా అడిగేవాళ్ళు లేరనే ఆలోచనతో ఇవాళ రాజకీయ పార్టీలన్నీ కూడా మమ్మల్ని ఓట్ బ్యాంక్గానే చూస్తున్నాయి తప్ప మా సమస్యలు పట్టించుకోవట్లేదనే బాధతో మీ ద్వారా రేపు 25వ తారీఖు ఉదయం, సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సంఘాలన్నీ పిలవడం జరిగింది. అలాగే విజయవాడ లోకల్లో ఉన్నటువంటి 75 డివిజన్ల నాయకులను పిలవడం జరిగింది. అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది చనమల్ల ప్రసాద్దో, కర్రి వెంకటరామ్దో, లేకపోతే చందు జనార్దన్దో, లేకపోతే శ్రీనివాస్దో ఎవరిదో సమస్య కాదు. ఇది రాష్ట్రంలో ఉన్న మెజారిటీ పీపుల్ కాపుల తొలక సమస్య కాబట్టి మీరందరూ విధిగా వచ్చి మనకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఇక్కడ ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్లే విధంగా మేము పెట్టిన ఈ కార్యక్రమానికి మీరందరూ అత్యధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పత్రికా విలేకరుల ద్వారా కాపు కులస్తులందరూ విజయవాడ లోకల్లోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్నటువంటి కాపు సంఘాలు, కాపు నాయకులు అందరూ కూడా విధిగా హాజరై మీ తొలక గళాన్ని, మీ తొలక బాధను ఇక్కడ తెలియజేస్తుందిగా మిమ్మల్ని అందరినీ పత్రికా విలేకరుల ద్వారా విజ్ఞప్తి చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.